డీప్ స్క్రీనింగ్ అంటాం. డీప్ స్క్రీనింగ్ అందులోనే పేరు ఉంది, డీప్ అంటే లోతు వరకు డీప్ గా చేస్తాం. మొత్తం అంతా ట్రాక్ బ్యాలెన్స్ మొత్తాన్ని స్క్రీనింగ్ చేయడాన్ని డీప్ స్క్రీనింగ్ అంటాము. ఓన్లీ షోల్డర్ వరకు చేసేటటువంటి క్లీనింగ్ ఏమంటామంటే షాలో స్క్రీనింగ్ అని అంటాం. షాలో స్క్రీనింగ్. ఓకే ఓకే సార్. నా ఇప్పుడు మనకి ఎప్పుడైనా సరే మీకు క్వశ్చన్ అడుగుతుంది, షాలో స్క్రీనింగ్ డీప్ స్క్రీనింగ్ దేనికి చేస్తారంటే అందులో ఒకటి మీకు కనిపిస్తే డ్రైనేజ్ అని కనిపించి అదే పెట్టండి, ఇంకేం పెట్టండి. మీరు డ్రైనేజ్ అని కనిపించింది అది పెట్టేయండి, ఇంకా మరి ఆలోచించకూడదు. సో ఇవి కూడా చేయాలి. ఇటువంటివి చేస్తే ఇలా చేయడం వల్ల డబ్బులు రాకుండా ఉంటుందేమో ఉండొచ్చు అని మనం యాక్షన్ ప్లాన్ లో రెండో భాగంగా అలాగే సైడ్ అలాగే సైడ్ రేంజ్ కూడా కరెక్ట్ మెయింటైన్ చేయాలి. సైడ్ రేంజ్ అంటే పక్కనే కాలువలు కడతాం కదా, అటువంటివి కూడా మనం కరెక్ట్ గా మెయింటైన్ చేయాలి. అంటే ఇన్ కేస్ కటింగ్స్ అయితే కటింగ్స్ లో అయితే సైడ్ రేంజ్ కూడా మీరు మెయింటెనెన్స్ అనేది బాగా చేయాలి. నెక్స్ట్ మనకి ఎన్జ్యూర్ నో లూజర్ ఒకటోది అయిపోయింది, రెండోది అయిపోయింది, మూడోది ఏంటి ప్రాపర్ ఫిట్టింగ్. ఇట్ మీన్స్ నో లూజ్ ఆర్ వచ్చేసారు. టిఫిన్ తెచ్చుకుందాం అన్నారా? నేను చాలాసేపు అడిగాను, నేను క్యాష్ వచ్చేది కూడా ఫోన్ చేయించాను. బాగుందా అన్న? సిగ్గురాగా ఉంటుంది అన్న. నో లూజ్ ఆర్ మిస్సింగ్ ఫిట్టింగ్స్, దీన్ని కూడా అబ్జర్వ్ చేయమంటున్నాడు. లూజ్ ఫిట్టింగ్స్ కానీ మిస్సింగ్ ఫిట్టింగ్స్ కానీ లేకుండా ఉండేటట్టు చూడండి అని చెప్తున్నాడు. లేకుండా ఉండేటట్టు చూడండి. ఇలా లూజ్ ఫిట్టింగ్స్ మిస్సింగ్ ఫిట్టింగ్స్ ఉండడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఎక్కువగా ప్యాకింగ్ అనేది డ్యామేజ్ అవుతుంది. ఎప్పుడైతే ప్యాకింగ్ అనేది డ్యామేజ్ అయిందో ఆటోమేటిక్ గా ట్రాక్ అనేది కిందకి దిగుతుంది. కాబట్టి అది కూడా ఫార్మేషన్ కి అది దానివల్ల ఫార్మేషన్ కూడా దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. అలాగే బెలాస్ట్ అనేది పెనట్రేట్ జరగడానికి, బెలాస్ట్ అనేది కిందకి దిగి దాని మీద ఎప్పుడైతే వెర్టికల్ గా ఫోర్స్ అనేది పడుతుందో ఆ ఫోర్స్ డైరెక్ట్ గా దిగిపోతుంది. కాబట్టి మీరు ఎన్జ్యూర్ ప్రాపర్ ఫిట్టింగ్స్ కూడా కరెక్ట్ గా ఉండేటట్టు మీరు చూడండి. అంటే రబ్బర్ ప్యాడ్ కరెక్ట్ గా ఉండాలి, లైనర్ కరెక్ట్ గా కూర్చోవాలి, దాని మీద ఈఆర్సీ కరెక్ట్ గా ఉండాలి. ఈఆర్సీ కరెక్ట్ గా ఉంటే ఈఆర్సీ ఎక్కించేస్తే కాదు, ఈఆర్సీ కూడా సఫిషియెంట్ టో లోడ్ ఉండాలి. ఆ ఈఆర్సీ టో లోడ్ ఉంటేనే మీకు ఉపయోగం. టో లోడ్ లేకుండా ఈఆర్సీ కొట్టినా సరే మీకు సుఖం లేదు. ఎందుకంటే అది ఎక్కించినట్టే ఒక బండిల్ అంటే మళ్ళీ ఈఆర్సీ బయటకు వచ్చి పడిపోతుంది. సో అది కూడా మీకు కరెక్ట్ గా మెయింటైన్ చేయండి యాక్షన్ ప్లాన్ అనేది మనకి చెప్తున్నాడు. ఇంకొకటి ఏం చెప్పాడంటే ఫైనల్ గా ఇంక్రీజ్ డెప్త్ ఆఫ్ బెలాస్ట్ క్వశ్చన్. నాలుగో స్టెప్ ఏంటి, ఇంక్రీజ్ డెప్త్ ఆఫ్ బెలాస్ట్ క్వశ్చన్ ఇంక్రీజ్ చేయమంటారు. అది 30 సెంటీమీటర్స్ వరకు ఇంక్రీజ్ చేయమంటాడు. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఇంకా వీలైతే కనుక ఇట్ విల్ ఇంక్రీజ్ టు 35 సెంటీమీటర్స్ వరకు కూడా మీరు ఇంక్రీజ్ చేయండి. బెలాస్ట్ క్వశ్చన్ అనేది ఫర్ సపోజ్ ఎగ్జిస్టింగ్ ట్రాక్ ఎప్పుడో కట్టిన ట్రాక్ అవ్వచ్చు, దానికి క్వశ్చన్ తక్కువగా ఉండడం తర్వాత బళ్ళు వెళ్ళే కొద్ది ట్రాఫిక్ డెన్సిటీ పెరిగే కొద్ది ఏమవుతుంది, బెలాస్ట్ అనేది ఎప్పుడైతే క్వశ్చన్ తక్కువ ఉందో ఆటోమేటిక్ దాని మీద ప్రెషర్ ఎక్కువ పడుతుంది. కాబట్టి అది లైన్ అనేది కిందకి బెలాస్ట్ అనేది పెనట్రేట్ జరగడానికి అవకాశం ఉంటుంది. అట్ ది సేమ్ టైం ట్రాక్ అనేది దిగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి క్వశ్చన్ అనేది కరెక్ట్ గా లేకపోతే ఫార్మేషన్ కూడా దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫార్మేషన్ ని మనం డ్యామేజ్ అవ్వకుండా ఉండాలి, మనం
బెలాస్ట్ పోర్షన్ ఇంక్రీజ్ చేయాలి. బెలాస్ట్ పోర్షన్ డెప్త్ ఇంక్రీజ్ చేయాలి అంటే మినిమం 300 లేదా 350 వరకు మీరు వేసుకున్నా పర్వాలేదు అంటారు. 350 mm లేదా 30 సెంటీమీటర్ లేదా 35 సెంటీమీటర్ మీరు బెలాస్ట్ ని ఇంక్రీజ్ చేయండి. అలా ఇంక్రీజ్ చేయడం వల్ల ఫార్మేషన్ అనేది ఫార్మేషన్ కనుక ఒక ట్రబుల్స్ కానీ ఇస్తే దాన్ని కొంతవరకు మనం నివారించవచ్చు అని చెప్పాడు అనమాట. ఇవి 4 స్టెప్ యాక్షన్ ప్లాన్ ఫర్ వీక్ ఫార్మేషన్. వీక్ ఫార్మేషన్ కి 4 స్టెప్ యాక్షన్ ప్లాన్ అనేది మనకు IRPW ఇచ్చినటువంటిది. ఇది సింపుల్ గా బట్ ఫార్మేషన్ లో మాన్యువల్ లో కనుక మనం వెళ్తే చాలా ఉంటుంది. వెర్టికల్ డ్రైన్స్ వాడమంటాడు. వెర్టికల్ డ్రైన్, అలాగే తర్వాత ఏమో శాండ్ పిచ్చింగ్ ఉంటుంది. తర్వాత ఏమో స్టోన్ కాలమ్స్ వేస్తాడు. స్టోన్ కాలమ్స్ వేస్తాడు ఫార్మేషన్ లోకి. ఇది ఫార్మేషన్ అనుకోండి. ఈ ఫార్మేషన్ అనేది ఎలా దిగిపోతుంది అనుకుంటే దానికి ఏం చేస్తారంటే ఇక్కడ హోల్స్ పెడతారనమాట. ఫార్మేషన్ ఇలాగా హోల్స్ పెడతారు. హోల్స్ పెట్టి ఇందులోకి ఏం చేస్తారంటే గ్రాన్యులర్ మెటీరియల్. గ్రాన్యులర్ మెటీరియల్ 60 మంది వెళ్తే 70 పార్సల్ తెప్పించారంట. ఆయన సరిపోలేదండి పాపం, కొంతమంది తినలే. అదేలే దీన్ని ఏం చేస్తారంటే బోరింగ్ చేస్తారు. అంటే హోల్ పెట్టి అందులోకి ఈ గ్రాన్యులర్ మెటీరియల్ పంపిస్తారు అనమాట. పంపించి మామూలుగా ఫార్మేషన్ అప్పుడు ఏం చేస్తారంటే ఇది ఫార్మేషన్ కింద దిగిపోకుండా కొంతవరకు మా వాడు ఉండాల్సిందే, ఇంకా సరదాగా ఉండేదే. మా వాడు ఈ మూమెంట్లో ఉంటే మా పెనుగొండయ్యా తాగిన మూమెంట్లో ఉంటే ఎంతమందిని తెప్పించి పడదు ఇంకా అక్కడ 3 గంటలు బాగుంటుంది. అది వెర్టికల్గా సపోర్టింగ్ అనేది దీన్ని ఏమంటే స్టోన్ కాలమ్స్ అంట. స్టోన్ అనేది కాలమ్ రూపంలో దిగుతాం అనమాట. స్టోన్ చిన్న చిన్న గ్రాన్యులర్ మెటీరియల్ సంబంధించి స్టోన్. అలాగే స్టాండ్ కూడా పంపిస్తారు. స్టాండ్ కూడా ఈ స్టోన్. ఇదంతా కూడా ఏంటంటే ఫార్మేషన్కి స్టెబిలిటీ, ఫార్మేషన్ స్టెబిలిటీ కోసం, అంటే ఫార్మేషన్ దిగిపోకుండా దాన్ని కాపాడడం కోసం వేస్తూ ఉంటాయి. ఇవి చాలా ఉంటాయి. ఇంకా PVD దించారు. వెర్టికల్ డ్రైన్స్ దించాడు. వెర్టికల్ డ్రైన్స్ ఎలాగ ఉంటాయి అనమాట. రేకులు అంటే ఉంటాయి. రేకులు అంటే దించాడు. చాలా ఉంటాయి అనమాట. అవి మనం నెక్స్ట్ మనం తెలుసుకుంటాం. అలాగే జియో సింథటిక్స్ ఉపయోగిస్తారు. జియో సింథటిక్స్, జియో గ్రిడ్స్, తర్వాత జియో నెట్ చాలా ఉంటాయి అన్నమాట ఇందులో. ఇవన్నీ కూడా సింథటిక్స్ అనమాట. అంటే చూసారా, పాలిమర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాలిమర్స్. అంటే ప్లాస్టిక్ తో తయారైనటువంటి ఇంటి ప్లాస్టిక్ మెటీరియల్ లాంటివి ఉంటాయి. ఇవన్నీ కూడా ఇంప్రూవ్మెంట్ కోసం అనమాట. అంటే బెలాస్ట్ అనేది పెనట్రేట్ అవ్వకుండా ఉండడం కోసం ఇది ఒక రెమెడియల్ చెప్తా. ఇది నెక్స్ట్ మీకు చెప్తాను. ఈ 4 స్టెప్ యాక్షన్ ప్లాన్ అనేది మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనకి ఫర్ సపోజ్ సెకండ్ పేపర్ లో కనుక IRPW మాన్యువల్ ఫార్మేషన్ ఉంది కాబట్టి IRPW లో ఉన్నటువంటి ఫార్మేషన్ లో కనుక ఇదే క్వశ్చన్ వస్తే సెకండ్ పేపర్ లో ఫస్ట్ పేపర్ లో ఫార్మేషన్ మాన్యువల్ నుంచి ఇస్తాడు. అది కాకుండా సెకండ్ పేపర్ లో కనుక ఫార్మేషన్ కనుక ఇస్తే 4 స్టెప్ యాక్షన్ ప్లాన్ లో 4 ఇస్తాడు అనమాట. 4 ఇంట్లో ఒకటి పైన ఇస్తాడు. లేదు అంటే ఇంకోటి కింద వాటిలో ఏది కరెక్ట్ ప్లాన్ అని కూడా ఇవ్వచ్చు. కాబట్టి 4 స్టెప్ యాక్షన్ ప్లాన్ అనేది మీరు కంపల్సరీ గుర్తుంచుకోవాలి. అలాగే ఇందులో ఇంపార్టెంట్ బెలాస్ట్ పెనట్రేషన్. బెలాస్ట్ పెనట్రేషన్ అనేది W షేప్ లో ఉంటుంది. బెలాస్ట్ పెనట్రేషన్ ఎంతవరకు ఎక్కువ ఉంటే మనం ఫార్మేషన్ ట్రీట్మెంట్ అనేది అవసరం. 30 సెంటీమీటర్స్ కంటే ఎక్కువ కనుక బెలాస్ట్ పెనట్రేషన్ కనుక జరిగితే ఆ ఫార్మేషన్ ట్రీట్మెంట్ అనేది అవసరం. సో ఇటువంటి మనం అన్న కొంచెం చూపించాను, చూడాలనిపిస్తుంది. ఇది ఉందా? నువ్వు పోయా మధ్యాహ్నమా? నాకేం తెలుస్తుంది, నేను డ్యూటీలో ఉంటుంది కదా నీ ఎదురుగా. అయితే మనకి ఈ ఫార్మేషన్ మంచిది కాదు. ఫార్మేషన్
బ్యాడ్ ఫార్మేషన్ అని మనకి ఒకవేళ అనుకుంటే దాన్ని మనం ఏం చేయాలి, సాయిల్ ఇన్వెస్టిగేషన్ చేయాలి. సాయిల్ ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తాం? సాయిల్ శాంపుల్ తీసుకోవాలి. సాయిల్ శాంపుల్ తీసుకొని దాన్ని ల్యాబ్లో శాంపుల్స్ తీసుకోవాలి. సాయిల్ శాంపుల్స్ అనేవి తీసుకొని ఎక్కడెక్కడ తీసుకుంటారు, ఒక్కొక్క లెంతలు తీసుకుంటారు. ఇంచుమించు 1.5 మీటర్స్ నుంచి 3 మీటర్స్ లెంత్ వరకు ఈ మధ్యలో 1.3 నుంచి 3 మీటర్స్ దూరంలో అక్కడక్కడ మనకి ఏం చేస్తారంటే బోరింగ్ చేస్తారు. బోరింగ్ అంటే ఆగర్ టైప్ లో ఉంటుంది. దాన్ని ఎలా తిప్పితే ఇందులోంచి మట్టి బయటకు వస్తుంది. ఆ లోపల నుంచి మట్టి బయటకు వస్తే ఫార్మేషన్ నుంచి మట్టి తీస్తారు. తీసి ఫార్మేషన్ దగ్గర లోపు దగ్గర ఉన్న మట్టి రాజస్థాన్ లో ఉంది, ఏవో చిన్న గొడవ ఉంది, ఇక్కడ లేదు. కదా బాగా ఉంది తయారు. ఇప్పుడు హోల్స్ పెట్టి ఈ హోల్స్ మట్టి తీసి శాంపిల్స్ పంపిస్తారు. మొత్తం 1.5 నుంచి 3 మీటర్స్ డిస్టెన్స్ లో ఇక్కడ శాంపిల్ కి 1.5 నుంచి 3 మీటర్స్ డిస్టెన్స్ ఉండాలన్నమాట. అంత డిస్టెన్స్ లో ఇంటి నుంచి 3-4 శాంపిల్స్ తీసుకుంటారు. అలాగే మధ్యలో కూడా తీస్తారు. ఎన్ని దిక్కులు తీసి శాంపిల్స్ అనేవి పంపిస్తారు అన్నమాట. ఈ శాంపిల్స్ అనేవి శాంప్లింగ్ ట్యూబ్స్ ఉంటాయి. శాంప్లింగ్ తీసుకునేది ఉంటాయి. శాంప్లింగ్ ట్యూబ్ అంటారు. ఆ శాంప్లింగ్ ట్యూబ్ అనేది దాని యొక్క డయా ఎంత ఉంటుందంటే 100 mm డయా ఉంటుంది. 100 mm డయా అనేటువంటి ట్యూబులు అన్నమాట. ఆ ట్యూబుల్లో నుంచి ఏం చేస్తారంటే చేస్తారనమాట. మట్టి తీసి దాన్ని ఆ 100 mm ట్యూబుల్లోకి వేసి ఏం చేస్తారంటే శాంపిల్స్ మనకి పంపిస్తారు. 100 mm ట్యూబ్. 100 mm ట్యూబ్ అంటే ఏంటి? 10 సెంటీమీటర్స్ ట్యూబుల్లోకి మట్టి నింపుకొని శాంపిల్స్ అనేవి తీసుకొని వెళ్తారు. శాంపిల్స్ ఇన్ 100 mm sampling tubes should be collected from that place. ఈ ప్లేస్ లో నుంచి తీసుకొని మనకి శాంప్లింగ్ టెస్ట్ కి పంపిస్తారు. శాంప్లింగ్ టెస్ట్ పంపించేత అప్పుడు సాయిల్ సంబంధించి టెస్టింగ్లు చేస్తారు. ఏంటి? ఎయిరింగ్ టెస్ట్, ఎయిర్ టెస్ట్, కాంపాక్టింగ్, సైడ్ డెన్సిటీ, మాయిశ్చర్ కంటెంట్, quality of soil, soil type, చాలా టెస్ట్ ఉంటాయి. ఎన్ని టెస్టులు కూడా చేస్తారు. చేసిన తర్వాత అది మంచిదా కాదని నిర్ధారిస్తారు. అప్పుడు ఒకవేళ బాబు ఆ సాయిల్ మంచిది కాదురా బాబు అనుకుంటే అప్పుడు ఫైనల్గా ఎక్కడికి వస్తారు? TFPR వరకు వస్తారు. త్రూ ఫార్మేషన్ ట్రీట్మెంట్కి వస్తారు. వచ్చినప్పుడు ఏం చేస్తారు? ఫర్ సపోజ్ ఒక లెంత్ అంతా ఒక 100 మీటర్ల 200 మీటర్ల దూరం అంతా కూడా ఈ ఫార్మేషన్ మంచిది కాదని తేలితే అప్పుడు ఏం చేస్తారు? ఈ 200 మీటర్లకి ఒక 100 మీటర్లో 50 మీటర్లు ఎంత లెంత్ తీసుకుంటారు. తీసుకొని ఒక్కొక్క బ్లాక్ తీసుకుంటారు. బ్లాక్ అనేది 4 hours తీసుకుంటారు, లేదా 3 hours తీసుకుంటారు. 3 hours ఎంత అవుతుంది ఎస్టిమేషన్ చేసుకొని అంత లెంతలో ఒక 50 మీటర్లు అయిందనుకోండి, ఒక 50 మీటర్లు ట్రాక్ కట్ చేసేస్తారు. ట్రాక్ తీసేసి పక్కన పెట్టేస్తారు. కట్టేసి పైన బెలాస్ట్ అంతా పక్కన వేసుకుంటారు. మొత్తం ఇక్కడ మట్టి అంతా కూడా మొత్తం గ్రౌండ్ లెవెల్ ఉంది కదా, గ్రౌండ్ లెవెల్ వరకు మట్టి అంతా పక్కకి తీసి జేసీబీలతో కరెక్ట్గా లాగేసి కొత్తగా మట్టి అనేది పక్కన వేసుకుంటారు. ఆ మట్టి అంతా దీని మీద పోసి రోలర్స్తో కాంపాక్షన్ చేసి మళ్ళీ ఇంకొక లేయర్ వేసి రోలర్స్తో కాంపాక్షన్ చేసి దాని మీద బ్లాంకెట్ వేస్తారు. దాన్ని మళ్ళీ కాంపాక్షన్ చేసి దాని మీద బెలాస్ట్ చేసి ట్రాక్ కూర్చోబెట్టి లైన్ క్లియర్ అనేది ఇస్తారు. అది బ్లాక్ తీసుకుంటాం వర్క్ చేసేటప్పుడు. TFPR బ్లాక్ తీసుకుంటాం. సో ఇలా ఈ రకంగా లాస్ట్ ఫైనల్గా TFPR చేస్తారు. త్రూ ఫార్మేషన్ ట్రీట్మెంట్ చేస్తారు. అంటే మొత్తం అంతా కూడా మట్టి అంతా తవ్వించి ఆ ప్లేస్ కొత్త మట్టి వేస్తారు. కొత్త బ్లాంకెట్ మెటీరియల్ అన్నీ వేసి దాని మీద ట్రాక్ కూర్చోబెడతారు. ఈ రకంగా మనకి ట్రాక్ అనేది ఫార్మేషన్ అనేది ఈ రకంగా మనకి చేస్తారు అన్నమాట. ఈ ఫార్మేషన్ లో సింపుల్ గా మీకు చెప్పినాం అన్నమాట. అంటే మినిమం ఉందిగా ఏం రాలేదు ఇంకా 2 బండిలు తెచ్చారే. మినిమం నాలెడ్జ్
ఉండి అయిపోయింది టైం అయిపోయింది సరే. తెచ్చేది రెండు ఇంకే ఆడిపోయాడు అయితే ఇక్కడ మనకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. రెమిడియల్ మెథడ్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలో చూద్దాం. చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తుంటాయి, అవి చూద్దాం. inadequate train due to high cess ఇలా చెప్పాలి. ఒకవేళ సెస్ కనుక హై అవుతుంది ఏం చెప్పండి? సెస్ అనేది ఇలా ఉండాలి, సెస్ అనేది ఇలా ఉండాలి. ఒకవేళ సెస్ కానీ హైట్ చేసాం అనుకో, ఇలా కానీ సెస్ చేసేస్తే అప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మనకి సెస్ ఎప్పుడైతే హైట్ అయిపోయిందో, ఫార్మేషన్ లెవెల్కి ఎప్పుడైతే సెస్ హైట్ అయిపోయిందో అప్పుడు ఆటోమేటిక్గా వాటర్ పడినంత డ్రైనేజ్ అనేది కుంగిపోతుంది, మధ్యలో వాటర్ ఉండిపోతుంది. అప్పుడు ఏమవుతుంది? మడ్ పంపింగ్ అలాగే నెలస్ పెనట్రేషన్ తర్వాత ఫార్మేషన్ టాప్ డెప్త్ నాకు అవసరం. కాబట్టి ఎప్పుడైతే సరే ఇన్ఎడెక్వేట్ డ్రైనేజ్ హైసెస్ వల్ల ఇన్ఎడెక్వేట్ డ్రైనేజ్ వచ్చిందంటే, డ్రైనేజ్ సిస్టమ్ ప్రాబ్లం వచ్చిందంటే, వాటర్ బయటకు పోకుండా మధ్యలో ఉండిపోతుంది అంటే అప్పుడు మనం ఏం చేయాలి? దానికి రెమిడియల్గా మనం ఇంప్రూవ్ సైడ్ డ్రైనేజ్ లోవరింగ్ సెస్ని లోయరింగ్ చేయాలి. అంటే అప్పుడు ఏం చేయాలి? ఇక్కడి నుంచి ఇక్కడికి సెస్ని కట్ చేయాలి. పై నుంచి కింద నుంచి కింద వరకు తవ్వాలి. తవ్వి ఒకవేళ కొత్తగా ఇక్కడ ఎంబ్యాంక్మెంట్స్ లో అదే ఎక్స్ట్రా మట్టి వేసినా సరే ఆ మట్టి ఏం చేయాలంటే ఆల్రెడీ పాదానికి ఉండేదానికి లెవెల్కి మీరు పైన కట్ చేసుకోవాలి, లోయరింగ్ చేయాలి. లోయరింగ్ చేస్తే ఆటోమేటిక్గా ఈ లెవెల్కి తీసుకురావాలి. ఈ లెవెల్కి తీసుకొస్తే ఆటోమేటిక్గా డ్రైనేజ్ అనేది కరెక్ట్గా జరుగుతుంది. అది నెక్స్ట్ మనకి మడ్ పంపింగ్, పోలింగ్ ఆఫ్ నెక్స్ట్ ప్రాబ్లం మడ్ పంపింగ్, పోలింగ్ ఆఫ్ బెలాస్. మడ్ పంపింగ్ అంటే మీకు చెప్తాను ఆల్రెడీగా. బురదంతా కలిసి వర్షం పడినప్పుడు బురదంతా కలిసి బండినప్పుడు ట్రాక్ ఎలా కొట్టుకుంటే పైకేమో బెలాస్కి మట్టి అంతా కలిసిపోయి మట్టి రూపంలో మట్టి బెలాస్ కలిసిపోయి బురద రూపంలో పైకి వస్తుంది. మీరు ఎప్పుడైనా చూసారా? వర్షాకాలంలో ట్రాక్ మీద ఎవరైనా చూసారయ్యా? చూసాం సార్, చూసాం. దాన్ని మనం మడ్ పంపింగ్ అలాగే పోలింగ్ ఆఫ్ బెలాస్ట్ అంటే ఇది రెండు ఒకటే. బట్ పోలింగ్ ఆఫ్ బెలాస్ట్ అంటే అదే రకమైనటువంటి వాసనతో బయటకు వస్తుంది. వాసనతో అంటే అది బురద, బ్లాంకెట్, చెత్త చెదారం అంతా కలిసిపోయి అది బురద రూపంలో బయటకు వస్తుంది. అంటే అది కూడా ఇంచుమించు పోలింగ్ టైప్, అంటే అది ఒక దుర్గంధంతో వస్తుంది. అది కూడా ఇది కూడా రెండు ఒకటే. మడ్ పంపింగ్, పోలింగ్ ఆఫ్ బెలాస్ట్ అంటే బెలాస్ట్ అంతా మట్టితో కలిసిపోయి చెత్త చెదారం కలిసిపోయి దీనిగా పైకి వస్తుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ వచ్చింది. మడ్ పంపింగ్, పోలింగ్ ఆఫ్ బెలాస్ట్ విత్ సబ్గ్రేడ్ పాయింట్స్ అంటే మీకు చెప్పాను కదా, బ్లాంకెట్ ఇది సబ్ గ్రేడ్ అంటే ఈ సబ్ గ్రేడ్ వరకు వచ్చేది అనమాట. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి ఈ సబ్ గ్రేడ్ కట్ అయిపోయి ఈ మట్టి అంతా కూడా పైకి కలిసి పైకి వస్తుంది. అంటే అంత లెవెల్ నుంచి పైకి వస్తుంది. సో అలా కనుక వచ్చే దాన్ని పోలింగ్ ఆఫ్ బెలాస్ట్ అంటాం. అండ్ సబ్ గ్రేడ్ పాయింట్స్ కూడా పైకి వస్తాయి. ఇవి అలాగే డ్రైనేజ్ కూడా పేరుగా ఉంటుంది, కరెక్ట్గా ఉంటుంది. ఇటువంటి ప్రాబ్లమ్స్ కనుక మనకు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? కరెక్ట్గా మడ్ పంపింగ్, పోలింగ్ ఆఫ్ బెలాస్ట్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే బెలాస్ట్ పెనట్రేషన్ ఇటువంటివి జరుగుతున్నప్పుడు ఏం చేయాలంటే బ్లాంకెట్ థిక్నెస్ ఇంక్రీజ్ చేయాలి. అంటే బ్లాంకెట్ థిక్నెస్ పెంచుకోవాలి సార్. బ్లాంకెట్ ఫర్ సపోజ్ 30 సెంటీమీటర్స్ బ్లాంకెట్ ఉంటే 350కో 400కో మీరు పెంచుకొని బ్లాంకెట్ థిక్నెస్ పెంచాలి. అలా బ్లాంకెట్ థిక్నెస్ పెంచినప్పుడు చెప్పండి. ఇంపెరల్ డ్రైనేజ్ అంటే ఏంటి సార్?
ఇంపైర్డ్ డ్రైనేజ్ అంటే వాటర్ అనేది సఫిషియెంట్ గా బయటికి పోకుండా ఉండడాన్ని ఇంపైర్డ్ డ్రైనేజ్ అంటారు. ఓకే సార్. అలాంటి ఇటువంటి మడ్ పంపింగ్, పోలింగ్ ఆఫ్ బెలాస్ట్, ఇటువంటి వచ్చినప్పుడు మాత్రం మీరు కంపల్సరీగా ఏం చేయాలి, బ్లాంకెట్ థిక్నెస్ అనేది పెంచుకోవాలి. బ్లాంకెట్ థిక్నెస్ జనరల్గా 30 సెంటీమీటర్స్ బ్లాంకెట్ థిక్నెస్ ఇస్తాం. దాని మీద 350 కానీ 400 వరకు కానీ మీరు థిక్నెస్ అనేది పెంచుకోవాలి. దానివల్ల ఏమవుతుంది, ఈ సబ్ గ్రేడ్ లో ఉన్నటువంటి మట్టే కదా, అంత ఒక సాయిల్ కదా, సబ్ గ్రేడ్ అంతా సాయిల్ కదా, ఇదంటే వేరే మెటీరియల్, బ్లాంకెట్ మెటీరియల్ వేరే వేస్తాం. ఇది మట్టి దెయ్యం, ఎందుకంటే చిప్స్ టైప్ లో ఉంటుంది అనమాట. చిప్స్ టైప్ లో ఉండి గ్రాన్యులర్ మెటీరియల్ అనమాట. గ్రాన్యులర్ మెటీరియల్ సాయిల్ అనేది బురద, కాబట్టి బురద వరకు రాకూడదు మట్టి. ఈ బెలాస్ట్ అనేది బురద వరకు రాకూడదు. బురద వరకు రాకూడదు అనుకుంటే ఇక్కడ బ్లాంకెట్ ఉంది కదా, ఈ బ్లాంకెట్ థిక్నెస్ అనేది 300 నుంచి 350 వరకు లేదు 400 mm వరకు మీరు ఇంక్రీజ్ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు ఏమవుతుంది, బెలాస్ట్ అనేది పెనట్రేట్ అయినా సరే ఎంతవరకు వస్తుంది తప్ప సబ్ గ్రేడ్లోకి దిగదు. సో దానివల్ల మనకి ఏంటి అవుతుంది, ఎప్పుడైతే వర్షం పడిన తర్వాత బెలాస్ట్ నుంచి వర్షం కనుక వచ్చి ఈ బ్లాంకెట్ మీదకి వస్తుంది. బ్లాంకెట్ మీదకి వచ్చినప్పుడు ఎప్పుడైతే మీరు బ్లాంకెట్ థిక్నెస్ పెంచారో ఆటోమేటిక్గా వర్షం అనేది బ్లాంకెట్ మెటీరియల్ నుంచి ఇలా పైకి వచ్చేస్తుంది అన్నమాట, బయటకు వచ్చేస్తుంది. అదే బ్లాంకెట్ థిక్నెస్ తగ్గింది అనుకోండి, ఏమవుతుంది, ప్రెజర్ ఎప్పుడైతే పడిందో సబ్ గ్రేడ్తో బ్లాంకెట్ కలిసిపోయి అప్పుడు ఏమవుతుంది, బ్లాంకెట్ మట్టి కలిసిపోయి బురదలాగా అయిపోతుంది. సో అందుకే ఏంటంటే బ్లాంకెట్ థిక్నెస్ పెంచుకోవాలి. బ్లాంకెట్ థిక్నెస్ పెంచుకుంటే ఈ మట్టి అనేది అంత వేరం బ్లాంకెట్లోకి రాదు. అప్పుడు బ్లాంకెట్ ఏం చేస్తుంది, పైన పెట్టిన వర్షాన్ని బ్లాంకెట్ తనలోకి తీసుకొని అది పక్క నుంచి ఏం చేస్తుంది అంటే సీపేజ్ ద్వారా బయటకు పంపిస్తుంది. సీపేజ్ అంటే చిన్న చెమ్మ రూపంలో బయటికి పంపించేస్తుంది వాటర్ అందులో ఉంచుతుంది. బ్లాంకెట్ కి స్లోప్ కూడా అందుకే కదా సార్ ఇస్తారు, అండి బ్లాంకెట్ కి స్లోప్ ఇస్తారు కదా, 1/30 అయితే ఎగ్జిస్టింగ్ అందుకే స్లోప్ ఇచ్చాం 1/30. అదే న్యూ ట్రాక్ 1/30, ఎగ్జిస్టింగ్ ట్రాక్ 1/40 ఇచ్చిన స్లోప్. ఆ స్లోప్ అనేది ఈ బ్లాంకెట్ యొక్క పై భాగం అంటే కదా ఫార్మేషన్ టాప్. బ్లాంకెట్ యొక్క సర్ఫేస్ ఫార్మేషన్ టాప్, కాబట్టి ఫార్మేషన్ టాప్ స్లోప్ ఎందుకు ఇచ్చాం 1/30, వర్షం పడినా సరే ఇటు నుంచి అటు నుంచి పక్క పోవడం కోసం. మనకి థిక్నెస్ అనేది ఎప్పుడైతే మనం బ్లాంకెట్ థిక్నెస్ పెంచామో ఆటోమేటిక్గా ఇవన్నీ ఆగిపోతాయి. మట్టి పంపింగ్ అవుతుంది, పోలింగ్ ఆఫ్ బెలాస్ట్ అన్ని కూడా తగ్గిపోతాయి, పెనట్రేషన్ కూడా తగ్గుతుంది. ఎందుకంటే థిక్నెస్ ఎప్పుడైతే పెంచామో ఈ సబ్ గ్రేడ్ ఉన్నటువంటి సాయిల్ అనేది దాని అంతవేరం సింక్ అవ్వదు, వాటర్ అనేది కింద వరకు రాదు. థిక్నెస్ ఎప్పుడైతే పెంచే వాటర్ పడినప్పుడు మధ్య వరకు వెళ్ళి ఆగిపోతుంది, తర్వాత బయటకు పోతుంటుంది. అదే కనుక థిక్నెస్ తగ్గించామనుకోండి బ్లాంకెట్ అంతా తడిసిపోయి ఏమవుతుంది, కింద ఉన్నటువంటి సబ్ గ్రేడ్లో ఉన్న మట్టితో కలిసిపోతుంది. ఎప్పుడైతే కలిసిపోయిందో 2 కిలో బురద అయిపోతాయి. అందువల్ల మనం ఏం చేయాలి, బ్లాంకెట్ థిక్నెస్ ఇంక్రీజ్ చేయాలి. 300 mm నుంచి 350 or 400, మరి ఎంత కావాల్సిన అంత థిక్నెస్ మీరు ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇది ఒక రెమెడియల్ మెజర్ ఫర్ దిస్ ప్రాబ్లమ్. నెక్స్ట్ ఎరోజన్ ఆఫ్ స్లోప్. ఎరోజన్ ఆఫ్ స్లోప్. ఎరోజన్ ఆఫ్ స్లోప్ కొట్టుకోవడం కింద మీకు చెప్పాను కదా, ఏం చెప్పాను మీకు, స్లోప్ అనేది కొట్టుకుపోకుండా ఏం చేయాలి, సర్ఫింగ్ మ్యాట్స్ అన్నది. సర్ఫింగ్ మ్యాట్స్ ఉపయోగించాలి, లేదా వెజిటేషన్ అయినా చేయాలి. వెజిటేషన్ అయినా చేయాలి. ఈ రకంగా ఫార్మేషన్కి రెమెడియల్ ట్రీట్మెంట్స్ అనేవి ఈ రకంగా మనం చేసుకోవాలి. ఈ రకంగా మనం రెమెడియల్ ట్రీట్మెంట్స్ చేయాలి. మెయిన్ ఇంపార్టెంట్ చెప్పాలి. ఈ ఇంపార్టెంట్ ఇంకా మరి వేరే మీకు ఇవ్వడం, ఇంకా ఇంపార్టెంట్ మాత్రం మీకు ఇంకేమవ్వడు. ఇంపార్టెంట్ ఇక్కడ మీకు బ్లాంకెట్ థిక్నెస్ అని చెప్పాను కదా, బ్లాంకెట్ థిక్నెస్ అయినా ఇంక్రీజ్ చేసుకోవాలి. లేదంటే ఇంకోటి ఉంది కొత్తగా వచ్చిన సిస్టమ్, అది నాన్ ఓవెన్ జియో టెక్స్టైల్ పాలిసీ. నాన్ ఓవెన్ జియో టెక్స్టైల్. ఇది జియో టెక్స్టైల్. ఇది ఎలా ఉంటుంది అంటే మన టార్పాన్ లాగా ఉంటుంది. టార్పాన్ లాగా ఉంటుంది అంటే అంత దీనిగా ఉండదు.
కార్బన్ లాగే ఉంటుంది, బట్ అది అంత వేరే డ్యామేజ్ అవ్వదు. ఎంత లోడ్ కాసినా సరే అంత వేరే డ్యామేజ్ అవ్వదు. అది నాన్ ఓవెన్ జియో టెక్స్టైల్ అంటారు అన్నమాట. ఆ నాన్ ఓవెన్ జియో టెక్స్టైల్ అనేది దేనికి వేస్తాము అంటే మడ్ పంపింగ్, పోలింగ్ మార్క్ ఏమి జరగకుండా ఉండడం కోసం అని నాన్ ఓవెన్ జియో టెక్స్టైల్ వేస్తాం అన్నమాట. ఇది ఎందుకు వేస్తామంటే నాన్ ఓవెన్ జియో టెక్స్టైల్, ఒకవేళ మీరు బ్లాంకెట్ మెటీరియల్ ఇంక్రీజ్ చేయరు, బ్లాంకెట్ మెటీరియల్ ఇంక్రీజ్ చేయడానికి అవసరం, బ్లాంకెట్ థిక్నెస్ ఇంక్రీజింగ్ చేయలేదు. సబ్గ్రేడ్, రిపేర్ సబ్గ్రేడ్, బ్లాంకెట్